హలో ఫ్రెండ్స్, నేను రాజేంద్ర. బోరుగడ్డ కొంప ముంచిన ఇంటర్వ్యూ. బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు. ఆయన పవన్ కళ్యాణ్ గారి కుటుంబం పైన, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి పైన, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేనైతే, ఆయన కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఆయననైతే బండి కట్టేసుకొని తీసుకొస్తానని చెప్పేసి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. నిజంగా బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీకి ఎంత ప్లస్ అయ్యాడో తెలియదు, కానీ వైఎస్ఆర్సీపీకి చాలా డ్యామేజ్ చేశాడు. అలాంటి వ్యక్తిని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు పెట్టి లోపలేశారు. జైల్లో కుళ్ళబొడిచిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత, అంటే ఈ కుళ్ళబొడిచింది అనేది ఆయనే ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు కాబట్టి నేను చెప్తున్నాను. జైల్లో కుళ్ళబొడిచారంట. అయినా కూడా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే ధోరణి. ఈయన చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, చింత చచ్చిన పులుపు చావలేదు అంటారు కదా, ఎగ్జాక్ట్లీ బోరుగడ్డ వ్యవహార శైలి అలాగే ఉంది. మొన్న ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ఇంకా అదే బల్బు మాటలు, అవే ధోరణి. పైగా ఏమంటాడంటే, జగన్మోహన్ రెడ్డికి నేను అత్యంత ఇష్టమైన కార్యకర్తను, నేను ఇష్టమైన వ్యక్తిని, నాకు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఇష్టమైన వ్యక్తి. ఒకటి కాదు, ఎన్నిసార్లు చెప్పమన్నా జగన్మోహన్ రెడ్డికి నేను అత్యంత దగ్గరైన శిష్యుడిని అని చెప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఒక క్వశ్చన్ వేశాడు. మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు మావాడు కాదు అంటుంటే నువ్వేమో వైసీపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్తున్నావు ఏంటి అని చెప్పి ఆయన క్వశ్చన్ వేసిన తర్వాత, ఎవరు అడిగారు, ఎవరన్నారు అన్నాడు. అప్పుడు అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి పేరు చెప్పాడు. అప్పుడు దానికి కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు వీడు అంటూ బచ్చగాడు అది ఇది అని చెప్పేసి చాలా చులకనగా, నీచంగా, దరిద్రంగా మాట్లాడడం జరిగింది. ఇక ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూ అయితే పెద్ద ఎత్తున వైరల్ అయింది. ముఖ్యంగా క్లిప్పులుగా సోషల్ మీడియాలో, అంటే ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ విపరీతంగా ట్రెండ్ అవుతుంది ఆ ఇంటర్వ్యూ. ఇది గమనించినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం నుంచి ఇప్పుడు ఒక కీలకమైన ప్రకటన వచ్చింది. అదేంటంటే, ఈ బోరుగడ్డ అనిల్ కుమార్కు మాకు ఎలాంటి సంబంధం లేదు, అతను వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడు కాదు, కార్యకర్త కాదు, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కీలకమైన ఒక ప్రెస్ నోట్ అయితే వచ్చింది. ఇలా బోరుగడ్డ అనిల్ కుమార్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు ఆయనకు ఒక శాపంగా మారింది. ఏకంగా ఆయన ఎవరినైతే తన అభిమాన నాయకుడు, ఆయన లాంటి నిజాయితీ గల నాయకుడు ఈ దేశంలోనే లేడు అని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటే నిజాయితీ అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొని, అంతేకాకుండా అదే బల్బుతో మాట్లాడినటువంటి, అదే టైప్ ఆఫ్ ఆయన యాటిట్యూడ్తో మాట్లాడినటువంటి ఆ ఇంటర్వ్యూ వల్ల ఇప్పుడు ఏకంగా వైసీపీ వాళ్ళు వీడు మావాడు కానే కాదు, మాకు ఇతనికి సంబంధం లేదని చెప్పేసి ప్రకటన చేసేదాకా వచ్చింది. వైసీపీ వాళ్ళు ఎందుకు ఈ ప్రకటన రిలీజ్ చేయాల్సి వచ్చింది అంటే, ఇతని వల్ల గతంలోనే వైసీపీకి చాలా పెద్ద డ్యామేజ్ అయింది. ముఖ్యంగా ఇతని వ్యవహార శైలి కానీ, ఇతని ధోరణి కానీ, యాటిట్యూడ్ కానీ చాలా చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇతను పవన్ కళ్యాణ్ గారి కుటుంబమే కాదు, చాలా మంది పైన కూడా అదే జులుంతో మాట్లాడతాడు. అతని వ్యవహార శైలి, అతను చూడగానే ఒక గుండా రౌడీలా కనబడతా ఉంటాడు. మరి ఇలాంటి వ్యక్తిని చూసి జనాలు భయపడుతున్నారు. మామూలుగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే అతన్ని ధోరణి చూసి చాలామంది అబ్బాయి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే బాగుండు అని ఎదురు చూశారు. రియల్గా చాలామంది ఈ బోరుగడ్డ అనిల్కి సంబంధించినటువంటి వీడియో కింద కామెంట్లు, ఇప్పటికీ పాత వీడియోలు చూడండి, ఆ కామెంట్ల కింద ఇవే కనబడుతుంటాయి, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎదురు చూస్తున్నామని. అంత వైసీపీకి డ్యామేజ్ చేశాడు ఈ బోరుగడ్డ అనిల్ కుమార్. మరి అలాంటి వ్యక్తిని వాళ్ళు మావాడని ఎలా చెప్పుకుంటారు? అందుకే వాళ్ళు ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారేమో బహుశా. ఇక ప్రస్తుతం అయితే బెయిల్ మీద బయటకు వచ్చాడు. వాస్తవానికి ఈ బోరుగడ్డ లాంటి వ్యక్తుల్ని ఏ రాజకీయ పార్టీ అయినా తమ నాయకుడు, తమ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పుకోవడానికి భయపడతారు. ఎందుకంటే వీళ్ళ వల్ల లాభం ఎంత వస్తుందో తెలియదు, కానీ ఆ పార్టీలకు అయితే నష్టం వస్తుంది. ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చెయ్యకూడదు కూడా. ఎందుకంటే ఇది సభ్య సమాజం. ఇక్కడ రౌడీలం, గుండాలం, ఎవరిని పడితే వాడిని కాళ్ళు తీసేస్తాం, చేతులు తీసేస్తాం, మాకు ఎదురొస్తే అంతు చూస్తాం అని చెప్పి మాట్లాడమే కాకుండా, ఆడపిల్లల విషయాల గురించి కూడా దారుణంగా మాట్లాడే ఏ వ్యక్తినైనా కూడా, ఏ రాజకీయ పార్టీ అయినా తమవాడు అని చెప్పుకుంటారంటే అది కుదరని పని. అందుకే ఇతన్ని మావాడు కాదని పక్కన పెట్టేశారు. ఇప్పుడు మరి బోరుగడ్డ అనిల్ కుమార్ పరిస్థితి ఏంటి? అటు వైసీపీ వాళ్ళు కాదంటున్నారు, అంతకుముందు ఇతను ఏదో రిపబ్లిక్ పార్టీ అధ్యక్షుడు అని చెప్పుకున్నారు. ఆఖరికి ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా
ఇతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇతను మా పార్టీలో కొనసాగాడు, ఆ తర్వాత ఇతని వ్యవహార శైలి నచ్చక మేము తీసేసామని చెప్పేసి ఏదైతే ఆ రిపబ్లిక్ పార్టీ అని చెప్పుకుంటారో, నేషనల్ రిపబ్లిక్ పార్టీ అనుకుంటా, ఆ పార్టీ వాళ్ళు కూడా ఇతను పక్కన పెట్టేశారు. ఇప్పుడు బోరుగడ్డ పరిస్థితి ఇదే అనమాట. అందుకే ఈ బల్బు మాటలు మాట్లాడకూడదు అంటారు. ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయనలో ఎంత మార్పు రావాలి, కానీ కించిత్ కూడా మార్పు లేదు. అవే మాటలు, అదే తరహా వ్యవహార శైలి, అలాగే కంప్లీట్గా అతన్ని చూస్తూ ఉంటే జనాలకు భయమేసేలాగా ఆయన మాట్లాడుతూ ఉంటే వైసీపీ అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి వాడు మావాడు కాదు అనే చెప్తారు.